డిజిటల్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్రికెట్లో ఎంతగానో అభిమానించే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారు తన అఫీషియల్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ని రిలీజ్ చేశారు. దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి 100 MB క్రికెట్ అని టైప్ చేయండి. సచిన్ టెండూల్కర్ గారు తన మొబైల్ యాప్కి 100 MB క్రికెట్ అనే పేరు పెట్టారు. మీరు 100 MB క్రికెట్ అని టైప్ చేయగానే ఫస్ట్లో మీకు విధంగా ఒక మొబైల్ యాప్ కనిపిస్తుంది. చూసారు కదా, దీన్ని ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కనుక మొబైల్ యాప్ని ఓపెన్ చేసినట్లయితే ఇందులో మీకు సచిన్ గురించి పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. అలాగే క్రికెట్ స్కోర్లు, క్రికెట్ షెడ్యూల్స్, మొత్తం డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. మీకు ఓపెన్ చేయగానే విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. లేదా కింద స్కిప్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. స్కిప్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ అబౌట్ అనే బటన్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ మీరు అబౌట్ మీద ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా, సచిన్ టెండూల్కర్ గారి ఫోటో. దాని కిందనే సచిన్ రమేష్ టెండూల్కర్ అతని పూర్తి పేరు ఉంది. ఇక్కడ తన కెరియర్ చూసినట్లయితే టెస్ట్ మ్యాచ్ సంబంధించి 1 డే, అలాగే ఐపీఎల్లో టోటల్ కెరియర్ స్కోర్సు, అలాగే యావరేజెస్ 100 అండ్ హాఫ్ సెంచరీస్, పూర్తి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. అలాగే 1 డే, ఐపీఎల్ పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. అలాగే ఇందులో న్యూస్ ఫీడ్ ఉంటుంది. సచిన్ టెండూల్కర్ గారి గురించి ఎప్పటికప్పుడు న్యూస్ ఇందులో యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే వీడియోస్, ఇమేజెస్, సచిన్ టెండూల్కర్ గారి గురించి మంచి మంచి ఫొటోస్ ఇందులో అవైలబుల్లో ఉంటాయి. అలాగే యూట్యూబ్ వీడియోస్ కూడా మీకు చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ పైన ఐ సింబల్ కనిపిస్తుంది. అందులో కానీ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు లైవ్గా ఏమన్నా మ్యాచెస్ జరుగుతూ ఉంటే ఇందులో డిస్ప్లే అవుతాయి. అలాగే షెడ్యూల్ చూసినట్లయితే ఇందులో మీకు టోటల్ క్రికెట్ సంబంధించి షెడ్యూల్స్ ఇందులో డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో న్యూస్, క్రికెట్ ఎంతగానో అభిమానించే వాళ్ళ కోసం ఈ యాప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మన డిజిటల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే అందరికి ఉపయోగపడే విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.